హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు ఆఫ్రెండ్, మీరు చూస్తున్నారు ఐరా వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే, నేను నా యూట్యూబ్ పైన ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసిన. అంటే నేను రింగ్ లైట్ కొనుక్కున్నా. నేనైతే యూట్యూబ్ పైన అసలు ₹1 కూడా ఖర్చు పెట్టద్దు అనుకున్నా. కాకపోతే అసలు అట్లా కుదరట్లేదు. నాకు వీడియోస్ చేయడానికి అంత కంఫర్టబుల్గా లేదు. ఎక్కడ పడితే అక్కడ పెట్టేసరికి మళ్ళీ అక్కడ నుంచి జారి ఫోన్ కింద పడుతుంది. కింద పడి గ్లాస్ పలగడం అదొకటి ఇదొకటి అవుతుంది. నా దరిద్రం ఏందో గానీ అది నేను ఆర్డర్ పెట్టిన 10 రోజులకు చూపించింది డెలివరీ. సరే అని వెయిట్ చేసినాక కూడా అది 10 రోజులకు రాలే. మళ్ళీ క్యాన్సిల్ అయిపోయింది. మళ్ళీ ఒకటి ఆర్డర్ పెట్టినాక కూడా అది కూడా 10 రోజులకు చూపించింది డెలివరీ. వెయిట్ చేసి ఉండేసరికి ఫైనల్లీ వచ్చేసిండు. అది కూడా నైట్ 8 గంటలకు వచ్చిండు డెలివరీ చేయడానికి. ఓకే అని తీసుకున్నా. అది చూసిన ఎట్లుందని. ఓకే, బాగానే ఉంది. ఫస్ట్ ఆ డబ్బా చూడంగానే నేనైతే ఓన్లీ రింగ్ లైటే వచ్చిందా, స్టాండ్ రాలేదేందని టెన్షన్ పడ్డా. వీడియో తీసుకుందామని స్టార్ట్ చేసి తీసుకుంటే లోపల రింగ్ ఉంది, స్టాండ్ ఉంది, 2 ఉన్నాయి. అప్పుడు ఇక నిమ్మలమైంది నాకు పానం. దాని తర్వాతకి ఇక నైట్ ఇంకేం సెటప్ అయింది, ఏం చేయలేదు. తెల్లారినాక మళ్ళీ స్టార్ట్ చేసిన సెటప్. అది ఎంత సెటప్ చేసినా, నాకు నేనే సెటప్ చేయాలని ఎంత ట్రై చేసినా కూడా అది అసలు నా వల్ల కాలేదు. నేను ఏదో ఒకటి మిస్ అయిపోతాను అందులో. ఇక ఇట్లా కాదు పని అని దాని పక్కన పెట్టేసి తర్వాత పనులన్నీ చూసుకున్నాక మళ్ళీ యూట్యూబ్ ఓపెన్ చేసి ఎట్లా సెటప్ చేయాలని చూసినాక తెల్లారి అంటే 2 డేస్ తర్వాత మళ్ళీ నేను స్టార్ట్ చేసిన సెటప్ చేయడం. అప్పుడు కరెక్ట్ వచ్చింది. ఇక మీకు కూడా చూపిస్తే అయిపోతుంది వీడియో తీసిన. నాకైతే క్వాలిటీ విషయానికి వచ్చేసరికి ఓకే. అసలు నేను రింగ్ లైట్ తీసుకోవడానికి పెద్ద కారణం ఏంటంటే, నాకు లైటింగ్ కావాలి. ప్లస్ నా కెమెరా కూడా అస్సలు మంచిగా ఉండదు. లైటింగ్ వల్ల కెమెరా అనేది మంచిగా వస్తుంది. దానివల్ల నేను రింగ్ లైట్ నాకు తెలిసి నా షార్ట్ వీడియోస్ అయినా ఏమైనా కూడా కంటెంట్ తోనే ఉంటాయి. వీడియోస్ వైరల్ కాకపోవడానికి కారణం కూడా నా వీడియోస్ క్లారిటీ మంచిగా ఉండదు. అంటే నా వీడియోస్ చాలా వరకు వైరల్ అయ్యాయి. దాని వల్లనే నేను రింగ్ లైట్ తీసుకున్నా. ఇప్పటికిప్పుడు ఫోన్ క్లారిటీ మంచిగా రావాలంటే ఇప్పటివరకు ఏం కాదు కదా. నాకు మనీ వచ్చి జనరేట్ అయినాకనే నేను ఫోన్ తీసుకోవాలని నేను అనుకుంటాను. కానీ ఎంత ఆలోచించి తీసుకున్నా కూడా లైట్ అయితే అంత బాగలేదు. దగ్గరగా ఉంటేనే బాగున్నది. దూరం పోతే అసలు లైటే రావట్లేదు. ట్యూబ్ లైట్ పెట్టినట్టే ఉన్నది. నేను రింగ్ లైట్ తీసుకోకముందు అయితే అన్ని ఛానళ్ళు చూసి ఈ రింగ్ లైట్ తీసుకోవద్దా, ఏమన్నా స్కామ్ 400కి వేస్తుందంటే ఏమన్నా స్కామ్ గిట్ల ఉండొచ్చు, అసలు మంచిగా ఉన్నది, ఆ లైట్ వస్తుందా, స్టాండ్ మంచిగా ఉంటుందా అని ఎక్కడ కూడా ఒక క్లారిఫికేషన్ అనేది రాలేదు. మీకు ఇది చేయడం వల్ల మీకు క్లారిఫై ఉంటుంది కదా అని చెప్పి వీడియో చేస్తాను. లైటింగ్ అయితే అంత మంచిగా లేదు. కాకపోతే 400కి రావడం మాత్రం ఇది చాలా వర్త్. ఇప్పుడు వచ్చే లైటింగ్స్ చూడండి ఎట్లా వస్తున్నాయో. దీనివల్ల మీకు క్లారిఫై వస్తే తీసుకున్నా వద్దా అని చెప్పి. సో ఇదైతే ఈరోజు వీడియో. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బై గైస్.